హలో దోస్తులు, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, నేను ముందు రోజు నైటే వీడియో చేసి పెట్టుకుంటాను. అందుకే మార్నింగ్ 9 వరకు అప్లోడ్ చేయడం కుదురుతుంది. 2 రోజుల నుంచి నైట్ యాప్ ఓపెన్ అవ్వలేదు దోస్తులు. అందుకే వీడియో ప్రొద్దున చేసి పెట్టాల్సి వచ్చింది. అందుకే లేట్ అయింది దోస్తులు. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దోస్తులు. ఏ విషయమైనా నేను పోస్ట్లో పెడతాను. మేము మనుషులమే కదా దోస్తులు. ఒక్కోసారి వీడియో పెట్టడానికి సమయం దొరకకపోవచ్చు. అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ దోస్తులు. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 22తో మీ ముందుకు వచ్చేసాము. మరి ఆడబిడ్డ అత్తారిల్లు పార్ట్ 22లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. ప్లీజ్ దోస్తులు, వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. దోస్తులు, జలుబైంది దోస్తులు. ముక్కు మూసుకుపోతుంది. 2-3 డేస్ నుంచి ఇలాగే ఉంది. వాయిస్ సరిగా రాకపోతే అడ్జస్ట్ చేసుకోండి దోస్తులు. ఏమో నన్ను గీడుండమన్నారేందక్క. ఇంకా ఇంటికాడికి పోతే నన్ను ఆయన తరానికి ఓటి వేయచ్చు. పిల్లని పట్టుకొని ఒకటి ఎట్లుంటుందో ఏమో. ఏం పని ఉన్నదిడా? ఏం పని లేక తినుడు పండుడు కూసునుడు ముచ్చట పెట్టుడున్నది. అయ్యో, ఎప్పటికీ బిడ్డను నాటుకొనే ఉంటావానే? వాళ్ళకు కూడా అన్నీ అలవాటు కావాలి, తెలవాలి. పిల్లల్ని చూసుకునుడు చేసుడు. కానీ గిడ పట్టి కూసుంటే ఏమత్తంది? పుట్టిన కాడ నుంచి ఏదో 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 చేసుకుంటూనే ఉండుంటావు. రెస్ట్ దొరికినప్పుడు తీసుకో. మళ్ళీ ప్రెగ్నెంట్ కాదా అది? మళ్ళీ అవుతుంది. నీ కొడుకు పెళ్ళి అవుతుంది, కోడలు వస్తారు. ఎన్ని పనులుంటాయి? నీ బిడ్డ అల్లుడు మొన్నటిదాకా దూరంగా ఉన్నారని రాజేశ్వరి ప్లాన్ వేసింది. అత్తను ఆడబిడ్డని ట్రప్పించింది. వాళ్ళిద్దరు కొన్ని రోజులు మంచిగా ఉంటారని అట్లా పంపింది. అవుగాని ఎందుకు ఊకే వాళ్ళిద్దరి మధ్యలో ఎవరో ఒకళ్ళు ఉండన్నా? నేనుంటా అలానేమంట. నా పని నేను చేసుకుంటా అలానేమంట. ఊకో. ఏమో పోయేవి తీయలేవిగా. 4 రోజులైతే పెళ్ళి. ఇగో, రాజేశ్వరి పాపం మనకు ఎన్నో చేసిందా లేదా? అబ్బో, నా బిడ్డనైతే బిడ్డ లెక్క చూసుకుంటది. వచ్చినప్పుడల్లా పండ్లు, చీరలు, డ్రై ఫ్రూట్స్ ఏమో ఏమో తెత్తనే ఉంటది, పంపుతానే ఉంటది. వాళ్ళిద్దరు కాపురం ఎవరు నిలబెట్టిండ్రో? వాళ్ళిద్దరు మొన్నటిదాకా కొట్లాడిండ్రా లేదా? రాని నేను మోనని అది కూస్తున్నది. రాజుగాడు ఇట్లా. ఇంకా సురేష్ వచ్చి ఇద్దరిని కలిపిండు. పాపం కొడుకు ఎంత మంచోడు. కొడుకు మంచి ఆరోగ్యం, సుఖ సంతోషాలు నిండు నూరేళ్ళు ఇయ్యాలి దేవుడు. గట్లా మంచి మనసుతోటి ఆశీర్వదించితే మంచి జరుగుతుంది వాళ్ళకు. వాళ్ళు గన్నీ చేస్తున్నారు. ఏమన్నా ఆశిస్తారా? ఏం ఆశించరు. ఇప్పుడు మనకేం పని లేకున్నా ఈడు ఉంచుకుంటుంది. ఎట్లంటే ఆమెకు ఎవ్వరు లేరు. మనందరినీ తన వాళ్ళ లెక్క అనుకుంటుంది. మనం ఉంటే ధైర్యం గంతే. మనం ఏందో పనులు చేస్తాం, మనం ఏందో చేస్తామని కాదు. కాదు చెల్లే, గిరాని వాళ్ళ అత్త నన్ను చూసినప్పుడల్లా నువ్వు గీడెందుకున్నావు అన్నట్టు చూస్తుంది. ఏడ కనబడతాడా చించుకుంటుంది. ఏం చెప్తానో గీడ అంటుంది, ఏమో ఏమో అంటుంది. మొన్ననైతే మీ ఇల్లు ఎట్లయిందో ఏమో, మొత్తం దుమ్ము దుమ్ము పట్టింది కావచ్చు. ఎన్ని రోజులు అవుతుంది నువ్వు వీడికి వచ్చి అన్నదంటే. దానింట్లోనే ఉన్నట్టు చేస్తున్నది ఏంటది? దానింటికి వచ్చినప్పుడు కూడా నువ్వు గట్లా ఫీల్ కాకు. అది దాని ఇల్లు గానే కాదు, ఆ రాజుగాని ఇల్లు, బిడ్డిల్లు. అర్థమైందా? ఇక గిదేమో ఆమె బిడ్డిల్లాయే. అందుకే మనం వచ్చినందుకు గట్ల చూస్తుంది. నువ్వు వచ్చినందుకు ఏమనుకోదు, కానీ నేను వచ్చినందుకు గట్ల అంటుంది. నాకు అంత మంచిగా అనిపిస్తలేదు. నువ్వు దాని ముఖాన్ని ఎందుకు చూస్తానవే? చూడకు. అది ఎదురు పడితే ఇంకెడికన్నా పోవాలి. దాని బర్రెక్కిన వారెత్తే. బర్రెదానికి తినుడు పండుది ఒకటి ఉంటే చాలు, ఏదద్దు. కానీ గిట్లాంటివి అయితే కావాలి బాగా. చూసినావా, అది నిన్నే గిట్లా సతాయించుతుంది. నీ బిడ్డను ఎంత సతాయించుతుందో ఆలోచించు. ఇక అత్త అన్నాక కోడల్ని గట్లనే ఎత్తది. ఇక అదంటే కోడలు కాబట్టి ఎట్లా ఒత్తుకొని ఉండాలి. ఇక నేను గీడుండు ఎందుకు, పోవచ్చు కదా నేను. ఇక నువ్వు అంటున్నావు కాబట్టి ఇక రాజేశ్వరి కోసం ఉండాలి పాపం. బిడ్డకు మీనాక్షికి కూడా తల్లి లేదు, తండ్రి లేడు. దానికి కూడా మనం అందరం ఉంటే ఏం గుర్తుకు రావు, సంతోషంగా ఉంటుంది. పాపం పిల్లకు రానంటే ఎంత ఇష్టమో. రానక్క అంటది ఎప్పుడు. దాని చుట్టే తిరుగుతుంది అంటేనేమో. నా రాణి బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదే? అందరికి ఇష్టమే అదంటే. అది నా బంగారు తల్లి. మరి వాళ్ళ అత్తకు ఎందుకో నచ్చనే నచ్చదు నా బిడ్డ అంటే.
ఎన్ని చేసినా నచ్చది, ఎంత మంచిగున్నా నచ్చది. చెప్తాను కదా, ఆ బర్రెదానికి ఉన్న దాని బిడ్డ బర్రెకు, ఆ బర్రె దుడ్డలు ఇద్దరికి నచ్చదు అదంటే. అదెందుకు, నేనంటే కూడా నచ్చది. నేను చెడ్డదాన్నా? నేను నచ్చది, రాజేశ్వరి నచ్చది, మంచి మంచి వాళ్ళు ఎవ్వరు నచ్చరు వాళ్ళకు. వాళ్ళ పుట్టుకనే గట్లాంటి పుట్టుక, పుల్లలు పెట్టే పుట్టుక. ఇక పోని, వాళ్ళ గురించి ఎందుకు తీ. ఇన్నదంటే మళ్ళీ నా బిడ్డ మీద చూపిస్తుంది అంతా. దాని బొంద చూస్తుంది, దాన్ని తీసి లేవట్టెత్తయ్యా నేను. నాటకాలు ఆడిందంటే నా రందంతా రాణి గురించే. రాణి రాజు. ఇక కొట్లాటలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇద్దరు మంచిగానే ఉంటారు కదా సంతోషంగా. సరే రోజు ఫోన్ చేస్తుంది దానికి, మంచిగా ఉందట బిడ్డ. వాళ్ళు మంచిగానే ఉంటారే, ఇక వాళ్ళకేం కాదు. సురేష్ గట్టి గుణపాఠం చెప్పిండు ఇద్దరికి. ఈ అవలేదు కూడా మళ్ళీ దాని జోలికి పోదు, పోయినా అది ఊకోదు. గట్ల తయారైంది అది. మరి ఇంకేంది, ఇక వాళ్ళ గురించి రాంది ఎందుకు. ఎందుకంటే ఇక ఇదే, అందరు మంచిగా ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయినరు, మంచిగా జాబులు. మా వానికి అసలు మా ఫ్యామిలీ మొత్తం అందరు మంచిగా ఉన్నారు. నా బిడ్డ, నా కొడుకు, స్వప్న, వీళ్ళందరూ మంచిగా ఉన్నారు. వీడొక్కడే గంత తక్కువ జీతం, మళ్ళీ పిల్ల ఉట్టే. ఆవు అక్క, పిల్ల పేరు మీద 2 ఎకరాలు రాయించుతానమాట కదా. నీకెవరు చెప్పిండ్రు? రాని చెప్పింది. ఎవరికి చెప్పకి అని చెప్పిన నేను. స్వప్నకు తెలిసిందంటే నాకు రాయించదు కానీ వాళ్ళకి రాయించింది అనుకుంటుంది. అయ్యో, ఎవరికి చెప్పలే చెల్లే, రాని నాకే చెప్పింది, ఎవరితోట అనకన్నది. ఇక ఆపై అక్కడికే ముచ్చట. ఏదో నా అల్లుడంటే నాకు ఇష్టం కాబట్టి నా మనవరాలకి పెట్టుకున్నా. కానీ ఇంత సంపాదన ఎక్కువ ఉంటేనే కదా పిల్లను మంచిగా బడికి తోలేయచ్చు, మంచి చదువులు చెప్పియచ్చు, అన్నీ మంచిగా కొని వస్తుంది. గంత చిన్న జీతంతో అడు ఎట్లా నడుపుకొస్తాడో ఏమో, గదే దిగులున్నది నాకు. ఇప్పుడు నేను ఇచ్చింది కూడా ఎప్పుడో ఫ్యూచర్లో దాని పెళ్లి వరకు అవసరమైతే అమ్ముకుంటారు. కానీ రోజు రోజు ఖర్చులకు కొన్ని ఖర్చులు అవుతాయా, గదాని గురించి ఆలోచిస్తాను. మామ పెట్టాడా? మీ తమ్ముడు ఉన్నాడు కదా. ఆయన ముండ పెడతాడు. ఆడు 2 పెళ్ళిళ్ళు వేసుకొని ఆడ నుంచి ఈడికి ఈ నుంచి ఆడికి తిరగడానికే చాలుతుంది. ఆయనకేం మునిగినాయి? ఆయన తగ్గ బేబీ వాళ్ళ కొడుకు ఆడ నుంచి పంపుతాడు కాబట్టి గా పైసతోటి మెయింటైన్ చేస్తాడు. ఆ మాత్రం ఆయనకేం దిక్కులేదు. పాపంగా బేబీ కూడా ఆ ఓటి సామాన్లు మస్తు కొనుకొస్తుంది. ఎంత కొనుకొచ్చినా ఏం చేసినా వాళ్ళ సంపాదన వాళ్ళకే ఉండాలి. సురేష్ గిడ ఏమన్నాడట, చేయమంటే చెయ్యి అన్నాడట అల్లుడు. చేస్తే ఏం బో, వాళ్ళకు ఇంత మనోళ్ళే అన్నట్టు ఉంటుంది, వాళ్ళని కూడా జీతం ఇంత మంచిగా వస్తుంది, చెయ్యి అన్నాడట. ఇక ఆయనకి ఇష్టం లేదు. ఇక మళ్ళీ ఆడబిడ్డ ఆఫీసే కదా, ఆ స్వప్న ఆఫీస్లో చేస్తే మళ్ళీ రాణిని చిన్న చూపు చూస్తారని అట్లా ఉన్నాడు ఆడు. ఏమో అక్క, ఏం కాదు, మా సాల్టీ జీతంతో ఏమున్నది, మంచిగా ఇంట్లో అన్నీ ఎక్కడెక్కడ సర్దుకొని మంచిగా ఉంటే ఏం కాదు. అన్ని ఆర్భాటాలకు అన్నది ఏమున్నది, ఉన్నదంతా సంతోషంగా ఉండాలి. కానీ వీళ్ళందరినీ గిట్లా చూసి వాడిని దాన్ని గట్లా చూస్తే నాకు మంచిగా అనిపిస్తలేదు. మనము ఏమనొద్దలను, వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు ఉండాలి. అయ్యో తక్కువ జీతం అని మనము కంటే కూడా వాళ్ళకు మంచిగా అనిపించదు. మనది మనం అనుకుంటున్నామే, వాళ్ళతోటి ఎందుకంటామే? వాళ్ళతోటి అనద్దు అంటే వాళ్ళకు లేనిపోని ఫీలింగ్ వస్తుంది. అగో వచ్చినట్టుంది బర్రెగొడ్డు. దీనికైతే ఏ రంది లేదు. తెల్లారు లేవంగానే ఇప్పుడు ఏం తినాలి టిఫిన్ అని రంది, మధ్యాహ్నం కాగానే మళ్ళేం తినాలని, రాత్రి కాగానే మళ్ళేం తినాలని, 3 పూటలు తిండి గురించే ఉంటుంది దీనికి రంది, ఏముండదు. ఏం పుట్టిందే దిగు దిగు అనుకుంటా మీదకి ఎక్కబడుతుంది. ఏం డాన్స్? నీ బొంద డాన్సు. దిగు 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 అనుకుంటా ఇంటా ఉంటేనే కక్కచ్చి మునుగుతుంది. పాట కాదు పద్యం కాదు, దిగు దిగేందే నీ ముండా. పాట లేదా? దిగు 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 నాగా. అయితే ఆ పాట మీద డాన్స్ చేస్తాను నేను. ఇప్పుడు నీ డాన్స్ పర్ఫార్మెన్స్ అంత అవసరం అంటావా నే మాకు? పొద్దున తిన్నది అరగట్లేదు, ఇంత బయటకు రాజిక్కి. ఇద్దరికే కాదు నా డాన్స్ పర్ఫార్మెన్స్, రాత్రికి పార్టీలా అందరు చేసుడే. పాటలు చదవన్నట, పద్యాలు చదవన్నట, డాన్సులు చేయన్నట, మాటలు మాట్లాడచ్చట, అన్నీ వేయచ్చట. అయితే నువ్వు డాన్స్ చేస్తాను ఫిక్స్ అయినావానే? దిగు దిగు. అదేం పాట వదినే, ఇంకేదైనా మంచి పాట మీద వేయి కదా. నీకు తెలది, నీ అంత పల్లెటూరు లెక్కలు ఉంటాయి, నాది సిటీ కాబట్టి గట్లనే ఉంటుంది. నీ బొంద అది సిటీ పాటనావే? కాదనే, నువ్వు బొంబాయి దాని బొంబాయి పాటలే నచ్చుతాయి నీకు. బొంబాయికి రాను అంతే అన్న సుత్తి పాట. ఒక పాట మంచిగా ఉంటుంది, రాయ రాయే పిల్ల. ఓ రానోళ్ళమ్మ
దాని రాని మొక్క మంగడపోతే మధ్యలో రానేందుకు వచ్చిందే? దాన్ని తీయంది నీకు మనసులో పట్టదు కానీ. ఇక నా కోడల్ని నేను తీయకపోతే నువ్వు తిట్టావా? సరే కానీ గడ అందరు డ్యాన్సులు చేయమంటారు, నేను చెప్తా. గి రానోళ్ళమ్మ పాటలు మస్తు పాడుతుంది, పాట పాడమని ఒకటి అని చెప్తా. అబ్బా అద్దది నేను చెప్పకు. చెప్తా ఖచ్చితంగా చెప్తా. కంపల్సరీ చెప్తా. ఆ? కంపల్సరీ చెప్తా. కంపల్సరీ కాదే, కంపల్సరీ. ఏదో సరి బేసి బొమ్మాయి నువ్వేం చెప్తాను మరి? నేనావే నువ్వు డ్యాన్స్ చేస్తా ఉంటే సప్పట్లు కొడతా. అట్లా కాదు, గట్ల ఊకునే లేదు. నువ్వు కూడా ఏదో ఒకటి చేయాలి. పాట పాడతావు, డాన్స్ చేస్తావు, చెప్పు. నీకేమైతుంది మధ్యలో? ఏమో పార్టీ నువ్వే అరేంజ్ చేసినట్టు ఏ పడుతుంది? ఇక నేనన్నట్టే వేరేం చేసేది. అబ్బో, ఇంకా ప్రియాంక నన్ను ఏమంటాంది ఆర్గనైజింగ్. ప్రియాంక అని కూడా చక్కగా అనరాదావే నీకు? ప్రియాంక చాల్తీ, ఆ వింటే ఫీల్ అవుతుంది. ఇక నిన్నే అన్ని చూసుకోమన్నది. ఓలోళ్ళు డాన్సులు చేస్తాను, ఓలోళ్ళు పాటలు పాడతాను అన్ని తెలుసుకొని లిస్ట్ చెప్పి నన్నే మేకు పట్టుకొని చెప్పమన్నది. నేనే వాంకరు. వాంకారా? గల వాంకర్లు ఉండరా గిట్ల మేకు పట్టుకొని అన్ని చెప్పరా? అలా ఊటివిలా సుమ ఉంటుంది చూడు, సుమక్క లెక్క నేను అన్నట్టు ఇప్పుడు. ఆడ సుమక్కు ఉంటే ఈడ సుమో అక్కున్నది. ఈడ అవతారం సుమో లెక్కున్నదే, సుమక్క లెక్కలేవు నువ్వు. ఏదోటి సుమ అంటది ఏమో అంటది. ఇంతకీ సుమో అని ఎందుకంటాను? సుమక్క అంటే సుమోలను చూడలేదా నువ్వెన్నాడు? నీ లెక్కనే ఉంటారు సేమ్. ఏమో అంతే, అందరు హీరోయిన్లు అందరు నా లెక్కనే కొడతారు ఈ మధ్య. అగో గీమే వాళ్ళు. ఎవరక్క? ఏమోనే, నాకు కూడా తెలియదు. గిది ఎవతో ఉండే? నువ్వు వాళ్ళు ఎవరి నుంచి వచ్చినావు? నా మనవాడు సురేష్ అత్తావు కదా నువ్వు. అవును, నువ్వు వాళ్ళు. ఆగో ఇప్పుడు ఓలని చూస్తానో తెలుస్తుంది, అద్దాలు పెడితే ఓలని చూస్తానో కూడా తెలుస్తలేదు. నా అద్దాలు నా ఇష్టం, నేను పెడితే లేకపోతే లేదు. నువ్వు అతివే నన్ను అడగడీకి. ఏ నాకెందుకు గాని, కూసో ముసలవ్వ. ఇప్పుడు కూసమ్మని చెప్తానా అవే బద్మాసిదానా. నమస్తే అమ్మా. నువ్వు ఓలో నాకు తెలియదు బిడ్డ, యోగి బర్రెదైతే తెలుసు. నేను ఆ బర్రెదానికి ఆడబిడ్డను. ఓ బర్రెదాని ఆడబిడ్డవా? అయితే నాకు దోస్తువే, కూసో. గీమోలు నేను ఆమె బిడ్డకు ఆమె. గంతగానం ఎందుకు భయపడతానవే పిల్ల? నేనేమన్నా నేను కొరుక్కొని తింటా అనుకున్నావా? ఆ మేనల్లుడు రాజుకు బిడ్డనిచ్చింది రాణి. రాణి వాళ్ళ అమ్మవా నువ్వు? అయితే నువ్వు కూడా నా దోస్తువే, కూసో. అందరు దీని దోస్తులేనట. నేను ఓలని అనుకుంటాను కదా, బర్రెదానికి తెలుసు, అయినా పరిచయం చేయలేదు నన్ను. నే బద్మాసిదానా, నేను చెప్పేదాకా పరిచయం చేయవా నేను నన్ను? గీమే మా అయ్యంపురాలు రాజేశ్వరి వాళ్ళ అత్త, వాళ్ళుడు సురేష్ వాళ్ళ నానమ్మ. వాళ్ళుడేందే వాళ్ళుడు? అల్లుడు అనత్తలేదే. గదే అల్లుడు. ఆనొచ్చినా కూడా ఎకశేఖలు పోతానవా? సరే పోయి ఇంత కాపీ పట్టుకురాపో, నా కోడలికి చెప్పు నేను వచ్చినా అని. అయ్యో లేదా అయింది, ఎదుర్కోలే నిన్ను గేట్ దగ్గరకు వచ్చి. నేను చెప్పింది ఎయ్యు, ఎక్స్ట్రాలు మాట్లాడకు, నాడు. వా కూసోండ్రి. రాజేశ్వరి వాళ్ళ అత్తమ్మవా? చెప్పింది కదా బద్మాసిది. కూసో పిల్ల, ఏం భయపడతావు? నాకెగ్గింత భయపడతానవంటే బర్రెదానికి కూడా భయపడతావు అన్నట్టే. నువ్వు భయపడవనుకో బర్రెది ఎక్కడ ఆగదిగా. భయపడకు, కూసో. ఏం సంగతి, పెండ్లి పనులు అయితే అన్నాయా మరి? అవుతున్నాయి అత్తమ్మ. ఆరోగ్యం అది అంత మంచిదేనా? మంచిగుంటున్నాయి. పిరం ఎక్కువనే కానీ మంచిగుంటున్నాయి. ఏమన్నది గవి? ఏమోనే, చెవులు చక్కగా వినబడేమన్నా. నీళ్ళు తాగుతావా అత్తమ్మ? కాపీ తాగుతా, తెమ్మని చెప్పినా కదా బర్రెదానికి. అక్క నిజంగానే చెవులు వినబడతలేవు. నా కోడల్ని పిలుచుకురమ్మని చెప్పిన. అదో బర్రెది, అంగుతే లేవ శాత కాదు, లేతే అంగ శాత కాదు దానికి. రాజేశ్వరిని తిడతాను కదా. ఆగో మళ్ళా నువ్వెందుకు వచ్చినావే? వచ్చినావానే? ఓలనంటాను, నేను నీ కోడల్ని కాదు. కాదు, నా మనవాడు సురేష్ అత్తవు కదా. నేనే మరి చూసి సప్పుడు ఏకనే వీక్తానవేంది? మంచిగున్నావా అమ్మా అని అడగవా నన్ను? అయ్యో ఇప్పుడే అడిగాటు పోతి అంటే నేను అబద్ధం ఆడతానా అంటావు. గట్లెందుకంట, మంచిదేనా అంత? ఇక అడిగి మరీ అడిగించుకున్నట్టున్నది కదా నాకు. దీని బద్మాసిది. పోయి నా కోడల్ని రమ్మని పో.
రమ్మన్నా చెప్పిన. ఏడ చెప్తివే ఇప్పుడే అత్తివి నన్ను వల్కరిత్తివి నడు. ఈ ముసల్ది పాడైపోను, దీనికి మతి మార్పు మునిగింది ఏంది? ఏంది ఏం లేదు నీ కోడలు అత్తాంది బర్రెదని తిట్టినావు కదా, గదే చెప్తాన్నా. నా కోడల్ని బర్రెదంటావా? చెప్తావు నేను దానికి. అయ్యో నేనెక్కడంటి? నేను ఇన్నా నీ కోడలు బర్రెది ఎటువైందని అన్నావు కదా, నేను చెప్తావు నీ సంగతి. సురేష్ వాళ్ళ అత్త లేదా అయ్యే, అది నిన్ను బర్రెకి బర్రె ఉన్నవంది అన్నది అని చెప్తా. 24 గంటలు తిని తిని బర్రెకి బర్రె అయినవి అన్నదని చెప్తా. అవ్వవ్వా నేను కావన్నీ ఎప్పుడంటి? పోనాడు పిలుచుకురాపో. ఓ తొందర పిలుచుకురావాలి. ఇప్పిస ముసల్ది ఆయనతా ఇంకేం చెప్తావు? చూసిండ్రా ఈ బర్రెది ఎట్లా భయపడుతుంది నాకు. మరి మనవాళ్ళను మనవరాళ్ళను కలిసిండ్రా? కలుసుకునుడా? ఏ గీ ఏజ్లో కలుసుకునుడు ఎక్కడ పాడైంది? కలుసుకుంటలేం. ఆడు చచ్చిపోయి ఏండ్లైతుంది, ఏం నుంచి కలుస్తాం? అక్క ఏం మాట్లాడుతుంది? మంచినీళ్ళు తెమ్మంటావా? తానం చేసిన నీళ్ళతోటే, మంచినీళ్ళతోటే చేసిన. బావో గిడున్నామంట సత్తం మనం. పోయేత్తా, నీ కోడల్ని రమ్మంట. నువ్వు నాకు అత్తావా? సరే సరే పో. వామ్మో నేను ఒక్కదానే బుక్ అయితేనే ఇందిడా. నేను కూడా అత్తా. నేను కూడా పోతాన్నా. దొడ్డికోతానవా? పో పో. నువ్వే వాసన పెట్టి నువ్వే ముక్కు మూసుకుంటానవా? పో పో, ఆయనత లాగులనే పోయేవు. అక్క నా తలకాయ తింటది మా అత్త. ఆమెకు చెవులినవాడయా? చెవులినవాడే మతి మార్పు కూడా. తలకాయ నాశనం చేస్తుంది. పెళ్ళైపోయేదాకి మనం భరించాలి మనం. అంటే ఎక్కడుంటది? మా బావ వాళ్ళ ఇంట్లో ఉన్నది ఇన్నేళ్ళు. ఇప్పుడు మొత్తం మాతోటే ఉంటది. వామ్మో. ఇక పనోళ్ళే ఉంటారు, నేనేం చూసుకుంటా గాని. అత్తమ్మ బాగున్నారా అత్తమ్మ? ఆగాలి ఇస్తావా? ఏ పండ్లన్నీ పోయినాయి. క్లిప్పు పెట్టుకున్నా, పండ్ల క్లిప్పు సెట్టు. ఇక బాగాలు నవ్వులితే ఆయనతో పాడైతాయి. నేనెవరిని? పండ్లు చూపి అన్నా, పెట్టుడు పండ్లు. కొడుకుని కలిసినావా? నువ్వు కూడా పెట్టించుకుంటావా? పెట్టుడు పండ్లు పెట్టించుకో మంచిగుంటాయి. కటకట బొక్కాలు నవ్వలచ్చు మంచిగా. అందరి ముందట నా ఇజ్జత్ తీసేస్తుంది. ఇక ఆశీర్వదించండి అత్తమ్మ. ఇక లేవు, ఆమెకు అర్థం కావాలి కదా. నువ్వు నా కోడలు వానే? అవునత్తమ్మ. బాగున్నారా అని అడుగుతున్నా. బాగున్నావా అంటే అయిపోయినా, కాళ్ళు మొక్కవా? మొక్కు. నేను నీ కోడల్ని కాళ్ళు మొక్కుతున్నా, ఆశీర్వదించు. లేవు లేవు. మీ కొడుకుని పిలుస్తాగుండ్రి, ముచ్చట పెట్టారు. కొడుకు ముచ్చట పెడతాండా? నా కర్మ. ఆలు కూర్మ ఎత్తానవానే? పూరీలు చేయి కమ్మగుంటాయి. ఆలు కూర్మలో పెట్టుకొని చుట్టుకొని తినాలి. చేస్తా. ఆకలి అవుతుందా? మా నవ్వులచ్చు, ఈ పెట్టుడు వండతో అన్ని నవ్వులచ్చు, బొక్కలు ఊరకచ్చు అని చెప్తలేనా? ఇంకా పూరీలు నవ్వుల రాదా? చూసినావు కదా అక్క. భలే ఉంది మీ అత్తమ్మ. ఎటు పోతాన్నవే? నీ మనవాళ్ళని మనవరాళ్ళని అందరినీ పట్టుకొస్తా, ఆగు కూసోక నేను ఎటు పోతా ఏమో. అక్క నువ్వురా. నేను ఇక్కడ ఉంటాను, వాళ్ళని తీసుకురాపో. ఒక్కదాన్నే ఇడిచిపెట్టడు ఎందుకు? ఏం కాదు పో. పోవట్టే. ఏ ఊరు మీది? ఊర్లో పంట దొరుకుతాయి, మస్తుగా దొరుకుతాయి. ఏంటి? ఏమిటి దొరకాలి నీకు? ఊర్లో పంట మస్తు దొరుకుతాయి అన్నావు కదా, ఏంటిది అని అడుగుతున్నా. వామ్మో, ఈమెతోటి కాదురో నాకు. ఏంది ఈమెతోటి కాదంటున్నావు? ఏం కాదు. ఈమె కినబడతలేదనుకుంటే మంచనైనా పడుతుంది కదా మెల్లగా మాట్లాడితే. మంచనైనా పడుతుంది నాకు. నువ్వు మెల్లగా మాట్లాడినా గట్టిగా మాట్లాడితే వినబడదు నీకు. మెల్లగా మాట్లాడితే వినబడుతుంది కదా. ఇంకా తినలే, తింటా. ఏంది? నమస్తే అత్తమ్మ, అంత మంచిదేనా? అగో నువ్వు వచ్చినవేంది రాము? మీ అక్క గీడలేదు, మా ఇంటికాడున్నది. తెలుసు, మా అక్కను కూడా పట్టుకొని వచ్చిన. మీ అక్కను పట్టుకొచ్చినావు ఎందుకు? గిదేమన్నా సత్రం అనుకుంటాన్రా? నా బిడ్డ ఇల్లు. అందరు ఒకలనుకోగలు ఉరికత్తాన్రు. ఇప్పటిదాకా ముసల్ది వచ్చింది. ముసల్ది అంటే ఇక మా అయ్యంప్రాళ్ళు అత్త కాబట్టి పోని అనుకోవచ్చు. నువ్వేమవుతావు? నా బిడ్డింటికి అందరు వస్తాండ్రు. ఓ అత్తమ్మ, నీ బిడ్డింటికి రాలే నేను. అగో బాగా మాట్లాడుతున్నావు రాము. మీ అక్క లెక్క కుక్కిన పేనోళ్ళు ఉంది కదా. మా దోస్తు గాని ఇంటికి వచ్చిన.
ఓడు నీ దోస్తు. బంటి బంటి నా దోస్తు పార్థసారథి గాని ఇంటికి వచ్చిన గిది గాయనీళ్ళనే వాళ్ళు చెప్పిండ్రు నీకు నా బిడ్డిలు. గాయనే కోట్లు కోట్లు సంపాదించిండు, ఈ ఇల్లు కొనుక్కున్నాడు. ఆడు రమ్మంటేనే వచ్చిన. గిల్లు కొనుక్కున్నాడా నా బిడ్డిల్లు? అవు మళ్ళా గైనకి ఇంకా వేరే ఇల్లు లేవా? గిదే ఇల్లు కొనుక్కో అన్న, పైసలు ఎక్కత్తే. నీ అల్లుని కంపెనీలు అన్ని కొనుక్కున్నాడు మావాడే. మొత్తం మాదే రాజ్యం ఇక. మూకే జోకులు తెస్తాడు. జోకులు కాదు, కేకులు కేకులు కోత్తాగు తినిపిస్తా. పార్టీ పార్టీ వేసుకొని పోతా. జరుగు జరుగు. ఇటంతా ప్లేస్ లేదా? నన్ను జరుగు జరుగు అంటావు. రోడ్ రోలర్ లెక్క అడ్డం నిల్చుంటే ఆయనతో నేను ఓంగన మీద ఉలబడ్డామనుకో నేను చత్తా. అందుకే జరుగుమంటన్నా. పో. మంచిగున్నది. ఇవే బిడ్డిల్లట, ఎవరు రావద్దట. మా అక్క వస్తుంది కావచ్చు, దాన్ని ఏమంటదో ఏమన్నా అనుకోని. దానికి నోరు లేదా? ఆయన బాగున్నాడు కదా. బేబక్క అంత మంచిదేనా? హాయ్ పల్లి. హాయ్ పల్లి అట. నా చిన్నవ్వ కొడుకుతోటి గిది మాట్లాడేందో. అరే నేను ఈ కళ్ళకు కాంతనేనారా? నన్ను మాట్లాడియాక దాన్ని మాట్లాడిస్తాను. ఓ అక్క, నిన్ను మాట్లాడిచ్చుడు ఎందుకు? గీ బేబక్క బక్కకుంటది, తింటాందో లేదో అని మాట్లాడిస్తా. నీకేమైంది? మా అంచుకున్నావు. గట్లనేనారా అక్కతోటి మాట్లాడు? లేకపోతే నన్ను ఇడిచిపెట్టి వచ్చినావు. మరి పెళ్లికి వెంజయ్యద్దు దారా ఏమన్నా వెలిపి ఎత్తావని నన్ను పట్టుకొచ్చినావా? నువ్వు చిన్నదానివి కాదక్క, నేనేందో అనుకున్నా గాని. కాకపోతే కాకపోయి ఆయన నీ నోడు పిలిచిండ్రా, ఎందుకు వచ్చినావు? నువ్వు వెళ్తానే రావన్నా నేను? నోడు పిలిచిండు నిన్ను. నా బిడ్డిల్లు ఏమన్నా సత్రం అనుకుంటాన్రా? నేనంటే తల్లిని కాబట్టి వచ్చిన. బేబీ ఏంటి నువ్వు ఎందుకు వచ్చినావు వీడికి? వదినమ్మ పిలిచింది కాబట్టి వచ్చాను. ఏమన్నా బొంబాయి అని ఇలా గది పిలుస్తారాడానికి? బొంబాయి వదినమ్మ కాదు, రాజేశ్వరి వదినమ్మ పిలిచిందని వచ్చాను. నేను కూడా. నిన్ను మయ్యంప్రాలు పిలిచినారా ఫోన్ చేసి? నీ కొడుకు పిలిచిండు, నీ కోడలు పిలిచింది. నా కోడలు దాని అయ్య దగ్గర ఉన్నది రీడా. గది పిలుచుడేంది, గది పిలవంగానే నువ్వు వచ్చుడేంది? నాకు అదంతా తెలియదు. నేను పార్టీకి వచ్చిన. ఓ మీ పార్టీ సల్లగుండా. ఆడేందో 10,000 పెట్టి 2 సీసాలు కొనుకొస్తాడు, దానికి పార్టీ పార్టీ అనబడుతుంది. ఓ అక్క, నీకేం తెలుసు? పైసలు బాగున్న వాళ్ళ ఇంట్లో 10,000కు 2 సీసాలు కాదు, ఒక్క సీసా కూడా రాదు. ఒక బాటిల్కి 1,00,000 రూపాయలు. చూసాను నేను అక్కడ. దీనికైతే బాగా తాగుతావే నువ్వు కూడా ఇప్పుడు? అవును తాగుతాను. అవ్వ అవ్వ అవ్వ, మంచిగా డాన్స్ నేర్చుకోడో పాటలు నేర్చుకోడో కసంటే ఏమన్నా చేసుడు చెయ్యాలి. పార్టీ అంటే తాగుడేనా అవే బక్కదానా? నా ఇష్టం. నేను మురళి కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు ఎందుకు అరుస్తున్నావు? నీకేనా అవే మురళి? నాకు కూడా మురళే. నేను డాన్స్ చేస్తా మురళితోటి, గందుకే చూస్తానా. నేను మురళి ఇద్దరం కలిసి తాగుతాం. తుని బతుకు తాగనికి కాదే, మేము డాన్స్ చేస్తాం. ఏం డాన్స్ అక్క? నేను కూడా చేస్తా. ఈ పాటల పోటీలు డాన్సులు ఆర్గనైజింగ్ నేనే చేసుడు. నువ్వు డాన్స్ చేస్తే అందరు కక్కుతారు తిన్నది. నువ్వు లేవు లిస్టులా. నేను రానికి ఎప్పుడు రాయించుకుంటా. నేను మురళితోటి ఎత్తా బావతోటి డాన్సు. నీతోతున్నదిరా, నీకు పెళ్ళే కాలేదు, ఎట్లా చేస్తావు డాన్సు? బూటి బూటే బోటి కూరనారా? ఆగక్క, నీకు ఎప్పుడు తిండి గోలనే. దాని ముందట అట్లానే ఫీల్ అవుతుంది. దేని ముందట్రా? ఓ బూటి, ఇడు మేకను పట్టుకొచ్చుకున్నాడు ఏంది? తల్లి ఆగో, గిరేవతి గుండ్రగా పోతరా లెక్కనే ఉన్నది. బూటి హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను బూటి. ఎక్కడికి వెళ్ళిపోయావు? చాలా రోజులు అవుతుంది నిన్ను చూసి. మిమ్మల్ని చూసి కూడా చాలా రోజులు అవుతుంది మేడం. చాలా మిస్ అయ్యాను మిమ్మల్ని. ఈ గుమ్మడికాయ లడ్డు ఈ తోటి కూడలా మేడం? ఏం లడ్డే? గుమ్మడికాయ లడ్డు. అయితే గుమ్మడికాయ అన్నాను లేకపోతే లడ్డు అన్నాను. గుమ్మడికాయ లడ్డేమే. నువ్వు గుమ్మడికాయ లెక్క ఉంటావు, లడ్డుకు లడ్డు ఉంటావు, అందుకే గుమ్మడికాయ లడ్డు. అరెస్ట్ చెప్పినావు బూటి. థ్యాంక్ యూ పల్లి. ఆడేదంటావు అంత పడతావే నువ్వు. మంచిగా పట్టినవు రయ్యాడ పట్టుకొచ్చినావు దాన్ని. ఆ దేవుడు పైనుంచి వేసిండు నా కోసం. ఏమేసిండ్రా? సర్గం సర్గం ఉంటది కదా, సర్గంలోకి వెళ్ళి ఒక పువ్వు వేసిండు. గారు గుడ్డేమో వేయలేడు. ఆ పువ్వేనా బూటే వచ్చింది. అయినా గారు ఏం పేర్రా? బూటేంటి బోటి? పా బూటి, గీమెతోటి ఏంటి మాటలు? మనం డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇక రాజేశ్వర్ అది నేను కలిసిపోదాం. ఓకే పల్లి.
ఓకే మేడం, మేము లోపలికి వెళ్తున్నాము. వెళ్ళు బూటి. బై బై లడ్డు, గుమ్మడికాయ లడ్డు. అరే, అది ఇంకోసారి నన్ను గుమ్మడికాయ లడ్డు అని పిలిచిందనుకో, నిన్ను గుమ్మడికాయని వలగొట్టినట్టు వలగొడతా. బాయ్ గుమ్మడికాయ అక్క, లడ్డక్క. నీ అవ్వ ఈ బక్కదాన్ని ఎండుకపోయిన పీసును మేడం మేడం అంటాంది, నన్నేమో ఇష్టం ఉన్నట్టు అంటాంది. ఏమైతే తింటకు అనే బేబీ. ఏంటను ఎందుకు కరిస్తున్నావు? ఆడత్తే రాడా నీ ముందటికి? నువ్వు చూస్తేనే అత్తాడా మిడిగుడ్లు వేసుకొని? నేను నా భర్త కోసం ఎదురు చూస్తాను. నాకు అందులోనే హ్యాపీనెస్ ఉంటుంది, నీలా కాదు. అబ్బో, నేను కూడా ఎదురు చూస్తాను ఈడ నిల్చొని. నువ్వు ఒక్కదానివే కాదు, నాకు కూడా హ్యాపీనెస్ వస్తుంది. నువ్వు కావాలనే నిల్చున్నావాను, నేను నిల్చున్నానని పోటీగా నిల్చున్నావు కదా. నీకు సెకండ్ మొగుడు, నాకు ఫస్టే మొగుడు. అర్థమైందా? ఫస్ట్ నేను నిల్చొని ఎదురు చూస్తా, తర్వాత నువ్వు నిల్చొని ఎదురు చూడు. నాకు తెలుసాను, నువ్వు అసలు మురళి కోసం ఎప్పుడు ఎదురు చూడవు. ఇప్పుడు నేను నిల్చున్నానని పోటీగా నిల్చున్నావు. అది వచ్చిండు, అన్నీ అబద్ధాలే. నిన్ను అత్తడు చూడు చూడు రాని. ఈ బర్రె ఇక్కడనే ఎందుకు నిల్చున్నది? నీ అవ్వ, నేను లోపలికి రాకుండా దయ్యం లెక్క వచ్చి నిల్చున్నది, దిష్టి బొమ్మది. హాయ్ రాణి. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను రాణి. దిష్టి బొమ్మలాగా ఇక్కడ ఎందుకు నిల్చున్నారా ఆంటీ? ఇంక సిగ్గులేదు, దిష్టి బొమ్మ లెక్క నిల్చున్నావంటే నవ్వుతాంది. ఏమో రాణి, నాకేం తెలుసు. నేనైతే మురళి కోసం ఎదురు చూస్తున్నాను. వేరే దిష్టి బొమ్మలు ఎందుకున్నాయో ఏమో ఇక్కడ. దిష్టి బొమ్మలు ఎందుకుంటాయో తెలియదా ఆంటీ? దిష్టి తీయడానికే ఉంటాయి. గదేవతో నిన్ను మేడం మూడమ్మని పిలుచుడు కాదే. ఇప్పుడు నా కోడలు వచ్చి చూడు, నీకు హాయ్ బాయ్ చెప్తుంది, నాకు కాళ్ళు మొక్కుతుంది చూడు. చిన్నారు ఇక్కడ రాజు తీసుకొస్తున్నాడు, మాట్లాడి అన్నా. అదే నా కాళ్ళ మీద పడి మాట్లాడుతుంది, నేను మాట్లాడించడు ఎందుకు? వెళ్ళి రాని లోపలికి, నేను మావయ్య కోసం ఎదురు చూస్తున్నాను. దీని ఎదురు చూసుడు పాడుగాను. నిల్సోని మిడిగుడ్లు వేసుకొని చూసుకుంటా వచ్చిన వాళ్ళందరికీ మావయ్య కోసం ఎదురు చూస్తున్నా, మురళి కోసం ఎదురు చూస్తున్నా అంటుంది. మరి నేనేం చెప్తాను ఇడా? ఇక 15 ఆగస్టుకు స్కూల్ పొరగాళ్ళు వేషాలు వేసుకొని నిల్చుంటారు చూడు, గట్లా నిల్చున్నా అనుకున్నావా ఏంది? నేను కూడా ఎదురు చూస్తాన్నా. అబ్బా, ఏదో దోమలు ఈగలు ఎగురుతున్నట్టు అనిపిస్తలేదా ఆంటీ? అనిపిస్తుంది రాని, చెవులనే కీ 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 అని సౌండ్ వస్తుంది. ఏం పుట్టిందా నీకు? చూయించుకోపోదావు కళ్ళపై. అదేంటి? ఏకాడా ఏదేది అటు వెళ్తోంది, కనిపించలేదా? గదెంత చూయించింది నువ్వు ఏకాడా అంటివి? అక్కడే వెళ్తోంది చూడు. నీ అవ్వ, ఇది కావాలనే నన్ను డ్రైవర్ చేయడానికి గట్ల చూయించింది. నేను గట్ట చూడంగానే దొరికింది. దీని రోగం పాడుగాను. కనీసం అత్తాను మర్యాద లేదు, కాళ్ళు మొక్కు లేదు. ఈ రాజుగారు రా నన్ను సంగతి చెప్తావు. హాయ్ రాజు. హాయ్ పిన్ని. పిన్న? థ్యాంక్ యూ రాజు, నన్ను పిన్ని అని పిలుస్తున్నావు. చిన్నమ్మ. అబ్బా, ఎంత కమ్మగా ఉందో ఆ పిలుపు. బాగున్నావా రాజు? చాలా స్మార్ట్గా రెడీ అయ్యావు. థ్యాంక్ యూ పిన్ని. ఏ రాజుగా, నిన్ను అన్నది నేనా గబేబే? ఏమో, ఒకసారి బేబీ ఆంటీగా అన్నదంటారు, ఒకసారి నువ్వు అన్నదంటావు. క్లారిటీ లేదు నాకు. నేనే కన్నారా నిన్ను? అవలే మొక్కపోడా, మీ డాడీ అబద్ధాలు ఆడిండు. సరే, అయితే ఏంది ఇప్పుడు? ఏమనుకుంటున్నావురా అసలు నువ్వు? నీ రాణి ఆహా, చిన్నారు ఏదనే కదా ఈ బాధ. అగో, అక్కడ సురేష్ బాబు ఎత్తుకున్నాడు, పోయేటప్పుడు తీసుకో. ఈడేటి మాయమైండు? అదిగో వెళ్ళిపోయాడు. నీ అవ్వ, అచ్చినోడు నన్ను దేక్తలేడు. ఇది నా బిడ్డిల్లు. అసలు గిది ఫస్ట్ నిల్చుంటాంది, అందుకే అందరు దీనికి రెస్పెక్ట్కి ఇస్తాండ్రు, నాకు ఇస్తలేరు. ఓ బేబీ, నన్ను వెనక నిల్చోవే. నిల్చో, నాకేంటి? గిది ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. గుర్తుపట్టలేదాను? ఏవతో ఉండేది. నోరు తెరిచేటు బీరిపోతానవే, నోట్లకి దోమలు పోతాయి. నువ్వే పోసి చిన్నత్త. నేనే ఈడ పోసి బీసి చిన్నత్త బిన్నత్త అని విలువకు నన్ను. నేను యంగుగా తయారయ్యొచ్చిన. యంగ్ అయితే ఏంది, బొంగ అయితే ఏంది, నువ్వు నా చిన్నత్తవేనాయ్. పిసపిసొర్రకు కావాలంటే ఓంట్ అని విలువు. ఏమని విలువనే? ఓంట్. ఒంటే గింటే అని పిలుచుడైందా నిన్ను? ఒంటే కాదే బర్రెదానా, నీకు ఇంగ్లీష్ ఫీజు బాగానే వచ్చి అంటావు కదా. ఆంటు ఆంటు ఆంటీ అనరా, దాన్నే స్పెషల్గా ఆంట్ అనాలి. ఓ అంటానన్నా, ఇప్పుడు అర్థమైంది. మన ఊరోళ్ళందరూ వేసుకుంటా అన్నట్టున్నారు కదా నేడికి. నీకేమైనా వస్తుంది మధ్యలో?
ఆగో నా బిడ్డ ఇంటికి వచ్చి నాకేమైనా వస్తుందని పడుతుంది. నువ్వేనాడన్నా పిలిచినా నీ బిడ్డింటికి? నా ఇంటికే విలువ, నేను నా బిడ్డ ఇంటికి ఎందుకు పిలుస్తా? మరి మూసుకొని కూసో, మాట్లాడకు నాతోటి ఎక్క తక్క. నేను పార్టీకి వచ్చిన. ఇదేమన్నా కేకులు కోసే బర్త్డే పార్టీ అనుకుంటున్నావా అని? సీసాలు పట్టుకొని తాగుతారు. ఇగో ఈ బేబీ తాగుతుంది చూడు. నేను పార్టీలో డ్యాన్స్ చేయబోతున్నా. ఏం డాన్సే? అగో 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 అగో. ఎట్లుంది నా డ్యాన్సు? ఎట్లుంది నా డ్యాన్సు? ఎట్లుందా? ఎండుకపోయిన నక్కకు ఒక బొక్కెత్తే ఎట్లా ఎగురుకుంటాతో గట్లా వస్తాను. ఎండుకపోయిన నక్క బొక్క నువ్వు ఎత్తే ఎట్లుంటుంది ఏ పన్నావే? ఎట్లుంటది? హీరోయిన్ చేసినట్టుంటది. కాదు, ఎండుగడ్డిని చూసి ఎగురుకుంటా వచ్చిన ఎద్దు లెక్కుంటావు. నన్నేకంత మాట అంటావే? సారీ సారీ, చెరుకు గడ్డను చూసి ఆగకుండా ఉరికొచ్చిన గున్నెనుగు లెక్కుంటావు. వెళ్ళు వెళ్ళు, పోసి లోపలికి వెళ్ళు. పోక దీంతో నాకేంది మాటలు? దీని రాని మొక్క మంగడపోతే దాన్ని రమ్మంటే ఊరోళ్ళ అందరిని పట్టుకొచ్చింది. దాని అయ్య జాగిరి ఉన్నదా, దాని అవ్వ జాగిరి ఉన్నదా? నా బిడ్డ సొమ్మంతా ఖాళీ ఎత్తాండ్రు. ఇద్దరు ముదుగుమలు గీనే ఉన్నారు కదా, వాయమ్మో అనవసరంగా బుక్ అయినా గొడిసె పైన కత్త అయిపోవు. మురళి, ఏమండి? మురళి పద డ్రింక్ చేద్దాం. ఏమండి డాన్స్ చేద్దాం. నువ్వు దాంతో పోకు, డాన్స్ చేద్దాం మనం. నువ్వు దాంతో వెళ్ళకు మురళి, డ్రింక్ చేద్దాం. డాన్సు డ్రింక్ ప్లీజ్ మురళి, డ్రింక్. డాన్సు డ్రింక్, డాన్సు డ్రింక్, డాన్సు. మురళి నాతో రావాలి నువ్వు. నేను ఫస్ట్ భార్యను. ఏమండి? మీ అవ్వ ఇడిచిపెట్టుండ్రి, నేను పార్టీకి ఎంజాయ్ చేద్దామని నేను వచ్చిన. మీరిద్దరు ఉన్నారంటే వెళ్తే నేను రాకనే పోదు. నువ్వు ఏడ్చినా మంచిదే, నువ్వు నాతోటే డాన్స్ చేయాలి. నువ్వు ఏడవకు మురళి, ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది.